విఘ్నేశ్వర షణ్ముఖ భారతి సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2025 జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 14వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వక్ర సంచారం చేస్తున్న కుజుడు 21వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు 4వ తేదీన ధనస్సులోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచరించి 24వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 28వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం రుణాలను చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దవారిపై అధిక భక్తి గౌరవం కలిగి ఉంటారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయ భాగంలో చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి 3వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు అధికమైన శారీరక శ్రమ ఉంటుంది. అయినప్పటికీ లాభాలు అధికంగా ఉంటాయి. ఎంతో కాలంగా రావు అనుకుని వదిలేసిన బాకీలు వసూలు అవుతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా అధిగమిస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ఇక సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలను వింటారు. సంతానానికి వివాహం కుదరడం, విద్యలో రాణించడం వంటి ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. స్థిరాస్తుల నిమిత్తం రుణాలు మంజూరు అవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.